धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे। योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे। मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं। मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। तू है सच्चा जिंदा खुदा, है तुझ पर ही भरोसा मेरा। तू है सच्चा जिंदा खुदा, है तुझ पर ही भरोसा मेरा। सेवा पूरी करके पाऊं इनाम प्रभु ऐसा दो वरदान। सेवा पूरी करके पाऊं इनाम प्रभु ऐसा दो वरदान। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। योग्यता से बढ़ के दिया, हे
मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं। मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं। धन्यवाद धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद, कोटि कोटि स्तुति धन्यवाद। అవును ప్రభా, ఈ సమయంలో మేము వందనాలు చెల్లిస్తున్నాం, కోటి కోటి వందనాలు. ఎందుకంటే మా ప్రభా, ఈ ఇంట్లో మా తండ్రి ఒక శుభకార్యాన్ని ఈ రోజున మీరు చేస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శుభకార్యంలో మా ప్రభా 2 కుటుంబాల వారిని మీరు దగ్గరకు చేర్చి మా ప్రభా, ఈ 2 కుటుంబాలలో నుంచి మా ప్రభా మరి జేపీని స్వప్నాను మా ప్రభా మీరు ఈ రోజున మా తండ్రి ఒక కుటుంబస్తులుగా చేయనైనటువంటి ఈ గొప్ప శుభకార్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీవు చేసిన అన్ని మేలులను మేము తలంచుకొని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య, ఈ సమయంలో మా ప్రభా మరి జేపీ స్వప్న ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు, వారిని సిద్ధపరిచావు మా తండ్రి. జయప్రకాష్ను మా ప్రభా స్వప్నాన్ని ఇద్దరిని కూడా నీవు సిద్ధపరిచావు, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మా ప్రభువా ఇరువురు కూడా మా తండ్రి మరి చర్చికి వెళ్ళి మా ప్రభువా అక్కడ నీ సన్నిధిలో మా తండ్రి వారు మా ప్రభువా ప్రతిజ్ఞలు చేసుకొని మా తండ్రి మరి దాంపత్య జీవితంలో కాలు పెట్టనేంటుండగా, ఒక కుటుంబస్తులుగా వారు కానేంటుండగా మా తండ్రి ఈ యొక్క సంతోష కార్యంలో మేమందరము కూడా మేము చేరి మా ప్రభువా మీరు చేసే కార్యాలను మేము చూసి నిన్ను స్తుతించేలాగున మీ యొక్క కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. జయప్రకాష్ పేరెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నాం, మా ప్రభా దివ్య కొరకు ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మా ప్రభా స్వప్న పేరెంట్స్ కొరకు, బ్రదర్స్ కొరకు మా తండ్రి ఈ ఇరు పక్షాలను కుటుంబస్తులు బంధువర్గం ఎంతోమంది ఈ యొక్క వివాహానికి ఇక్కడ వచ్చి ఉంటున్నారు. వారందరినీ కూడా మీ సన్నిధిలో మా తల్లి తీసుకొని వస్తూ ఈ యొక్క కార్యం, ఈ యొక్క శుభకార్యము మా తల్లి ఎటువంటి విఘ్నము, ఎటువంటి ఆటంకము, ఎటువంటి తొందర లేకుండా చక్కగా జరిగేలాగా మీ కార్యం జరిగించండి. అన్ని కార్యాలు మా ప్రభా నీవే మా తల్లి అక్కడ ఉండి జరిగించండి మా ప్రభా. చక్కగా వివాహ కార్యము తర్వాత జరిగేటువంటి ఆ రిసెప్షన్ మా ప్రభా రిసెప్షన్ విందు అన్నీ కూడా ఎటువంటి తొందర లేకుండా చక్కగా జరిగి మీ నామం మహిమపరచండి, ఘనపరచండి మా ప్రభా. అన్ని విషయాలలో వివాహము ఎంతో పరిశుద్ధమైనదని నీవు చెప్పినట్లుగా ఈ పరిశుద్ధ వివాహంలో అన్నీ కూడా పరిశుద్ధంగా చక్కగా జరిపించి మీ నామమును మహిమపరచమని ఈ ప్రార్థనను నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడి పొందుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. जीवन है तेरा प्रभु जी, तू ही राज करे हो तेरी मर्जी। ये जीवन है तेरा प्रभु जी, तू ही राज करे हो तेरी मर्जी। सुन तेरे हम गाते जाए, आए मुसीबत मुस्कुराए। सुन तेरे हम गाते जाए, आए मुसीबत मुस्कुराए। भरपूर यीशु तू संग तो जीवन में संतुष्टि, वो तेरे भवन में आनंद की भरपूरी है, 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 है। वो यीशु तू संग तो जीवन में संतुष्टि है, है। Come on, तालियां।
पर सब हुई समाप्ति, हारा शैतान मिली पापों से मुक्ति। क्रूस पर सब हुई समाप्ति, हारा शैतान मिली पापों से मुक्ति। तेरी मौत से मिली है आजादी, रुक सके ना हमें अब कोई शक्ति। तेरी मौत से मिली है आजादी, रुक सके ना हमें अब कोई शक्ति। तेरे भवन में आनंद की भरपूर, यीशु तू संग को जीवन में संतुष्ट। तेरे भवन में आनंद की भरपूरी है, यीशु तू संग तो जीवन में संतुष्टि है। भरपूरी भरपूरी आनंद की भरपूरी, बोलो संतुष्टि संतुष्टि यीशु में संतुष्टि। बोलो भरपूरी भरपूरी आनंद की भरपूरी, बोलो संतुष्टि संतुष्टि।
just want to thank you this evening, God. सिर्फ तुझे धन्यवाद कहना चाहते हैं यीशु, सिर्फ तुझे धन्यवाद कहना चाहते हैं यीशु. నీకు మాత్రమే వందనమేసయ్యా. ఊహించలేని ఆశ్చర్య కార్యములు ప్రత్యేకంగా మన జీవితంలో, జయప్రకాష్ జీవితంలో, స్వప్న జీవితంలో నువ్వు చేసేవేసయ్యా. And we want to thank you, Lord. We thank you, Jesus. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏకవులేక నన్ను కాచి ఉంటివి. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏకవులేక నన్ను కాచుచుంటివి. కష్టాలన్నీ వచ్చినా, కరువులన్నీ కలిగినా, నీ చేతిని ఎప్పుడు
Lord, we thank you, Jesus, for this wonderful hour. Lord, we want to bless your name, Lord. Lord, we give you all praise. We give you all glory. We give you all honor. Lord, we pray that you be the center of our lives, Lord. And this evening, you be the center of this wedding, Jesus. You be the center of the newly getting wedded couple of Father God. Yes, Lord, we thank you for your Holy Spirit, Jesus. The Alpha and the Omega, the beginning and the end. We commit each and everything into your hands. In Jesus' name, we offer this worship. Amen. You can be seated. Kuchu. యున్నవాణ్ణి అతనితో గలియలలోని ఊరిలో యేసు మొదటి సూచనాక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అటు తర్వాత ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. యూదులు పస్కా పండగ సమీపింపగా యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములు అమ్మవారును రూకలను మార్చిన వారును ఉండుట చూచి కిतना तलक पढ़ने का लेवन सी बस लेवन बस I just request Brother Miranda to please come forward and as we begin the marriage ceremony, जैसे हम लोग शादी शुरू करेंगे मैं ब्रदर मिरांडा को रिक्वेस्ट करता हूँ आगे आ जाइए और ब्राइड और ब्राइडग्रूम कैन यू प्लीज़ कम अप ऑन स्टेज. आपको सेट है. We are here to witness this celebration of the covenant of Christian marriage. As Jesus was present at a marriage in Cana of Galilee by invitation, we believe he is also with us today to bless the joining of two precious persons, Jai Prakash Nena and Swapna Kalipuli. The marriage union is the closest relationship that can exist between two people. And marriage has been ordained by God for the sanctification of the physical union between man and woman. Only within the marriage bond in this union healthy and beneficial. Marriage was ordained for the companionship, help and comfort which welds a husband and wife together. Marriage was ordained to illustrate the truth of the bond that Jesus was with his church. I'm going to ask some questions to the bridegroom and the bride. We will hear their confession and then we will go to the marriage vows. Can I have one more mic over here? Jai Prakash, you have to repeat what I say. First you have to answer my question. Yeah. Have you accepted Jesus Christ as personal Lord and Savior? Yes, I do. Say a bit loud. Yes, I do. Okay. I would like to ask the bride, have you accepted, Sapna, have you accepted Jesus Christ as your personal Lord and Savior? Yes. Okay. This is the relationship to which you are now called. I want to ask you both each to remember and reflect upon the fact that you have accepted each other just as you are. You took your spouse and promised to love, comfort, honor, cherish and protect him to her. You agreed to forsake all others and be faithful to each other as long as you both shall live. Please hold each other's hand.
I'm going to say, you need to say after me. I call upon this person I call upon this person here present here present to witness to witness that that I, Jai Prakash Naina, Jai Prakash Naina, do take you. do take you. Look at each other. Yeah. Okay, yeah. You forgot to look at each other. Okay. We will say this again. Yeah. You have to look at her. Yeah. Jai Prakash is very confident. Yeah. Yes. Okay. No, look at her. Don't look at me. Look at Yeah. her. Yeah. I call upon this person I call upon this person having present having present to witness to witness that I, Jai Prakash Naina, Jai Prakash Naina, do take you, Swapna Kalipili, Swapna Kalipili, to be my lawful wedded wife, to be my lawful wedded wife, to have and to hold from this day forward, no matter what circumstance may face, no matter what circumstance may face, to love to love and cherish you until death parts us, until death parts us. in accordance with the word of God. In accordance with the word of God, I leave my father and mother I leave my father and mother and join myself to you, and join myself to you, to be husband to you, to be husband to you. from today to be one From today to be one with you with you in the name of Jesus. in the name of Jesus. Now the bride is going to say something to the bridegroom and her commitment. You can look at JP. I call upon this person I call upon this person, here present you are present, to witness to witness that I, that I, Sapna Kalipili, Swapna Kalipili, take you, take you, Jai Prakash Naina, Jai Prakash Naina, to be my lawful wedded husband, to be my lawful wedded husband, to have to have and to hold and to hold from this day forward, from this day forward, no matter what no matter what circumstances circumstances may face us, may faces, to love to love and honor you and honor you until death until death parts us, parts us, in accordance in accordance with God's with God's holy law. holy law. And this is my vow, And this is my vow. in accordance with the word, In accordance with the word, I submit to you I submit to you to be your wife, to be my wife, to be your wife to be your wife from today, from today, to be one with you to be one with you in the name of Jesus. in the name of Jesus. I request the rings the rings to please come forward with the rings, the relatives. Was the ring ceremony. I request Brother Miranda to please pray for the rings. आइए हम प्रार्थना करेंगे. थैंक यू जीसस, हालेलुया. धन्यवाद यीशु राजा. पिता परमेश्वर, प्रभु यीशु के नाम से आपको धन्यवाद. आपके द्वारा पुत्र प्रभु यीशु को धन्यवाद देता हूँ पिता परमेश्वर. प्रभु जी, भाई जय प्रकाश और स्वप्ना प्रभु जी आज ये रिंग डालने जा रहे हैं प्रभु जी. ये रिंग प्रभु जी आपका हाथ में सौंप देता हूँ प्रभु जी. पिता परमेश्वर, ये जो रिंग है, जो अंगूठी है, एक प्रेम का दर्शक है. एक अंगूठी है अधिकार का दर्शक है. अंगूठी है एक रिश्ते का दर्शक है प्रभु जी. प्रभु जी, जैसा सोना चमकते है वैसा ही इनका दोनों का प्रेम अंत तक चमकते रहने दो, ऐसा मैं प्रार्थना करता हूँ. पिता परमेश्वर, इनका दोनों का प्रभु जी जो रिंग डालेंगे, जब जब देखेंगे प्रभु जी, जो लोग इनका जीवन में आदर्श जीवन लोगों के सामने बिताने के लिए, तो इनको सहायता और मदद कर प्रभु जी, एक आदर्श जीवन बिताए, ऐसे मैं प्रार्थना करता हूँ पिता परमेश्वर. प्रभु जी, ये जो रिंग है आपका अधिकार इन दोनों के ऊपर रहे प्रभु जी, ऐसा मैं प्रार्थना करता हूँ पिता परमेश्वर. प्रभु, इन दोनों पति पत्नी इनके बीच में आपका उपस्थिति हमेशा के लिए आप इनके साथ रहिए प्रभु जी, ऐसे मैं प्रार्थना करता हूँ पिता परमेश्वर. जैसा प्रभु जी
एक पीढ़ का जो रस्सी टूटती है, जब 3 पीढ़ का रस्सी कभी टूटती नहीं है प्रभु जी। वैसा ही प्रभु जी इनका दोनों को 2 और आप 3 प्रभु जी, आप इनके बीच में इनके रहिए साथ, और इनका प्रेम कभी भी टूट न जाए प्रभु जी, अंत तक ये मजबूत और स्थिर रहे प्रभु जी। ऐसे मैं प्रार्थना करता हूँ पिता परमेश्वर, ऐसा आशीष इनको दे प्रभु जी, ऐसे मैं प्रार्थना करता हूँ पिता परमेश्वर। प्रभु जी इनका प्रेम दिन प्रतिदिन बढ़ते जाए प्रभु जी, ऐसा मैं प्रार्थना करता हूँ पिता परमेश्वर। प्रभु इनको दोनों को तो आशीष दे, दोनों को आशीषित कर, फलवंत कर और फलदायक बना, ऐसा मैं प्रार्थना करता हूँ। लोगों के लिए एक रोशनी, इनकी प्रकाश लोगों के सामने चमके प्रभु जी, तो कई लोग इनके द्वारा आपका राज्य में आ जाए, ऐसा हो प्रभु, ऐसा मैं प्रार्थना करता हूँ। ये प्रार्थना प्रभु जी इस अंगूठे के ऊपर प्रभु यीशु के नाम से आपका आशीष दे, प्रभु यीशु के नाम से शुद्ध कर प्रभु जी, ऐसा प्रार्थना करता हूँ। ये प्रार्थना प्रभु यीशु के नाम से किया। Amen. Now, the right. I give you this ring. I give you this ring As a sign of our marriage as a sign of our marriage and as a reflection of our love and as a reflection of our love for each other. for each other. With my body, With my body, I honor you. I honor you. All that I have, All that I have, I share with you I share with you. within the love of God, Within the love of God, the Father, Father, the Son, the Son, and the Holy Spirit. and the Holy Spirit. Request the bride. Ring as a sign of our marriage, as a reflection of our love for each other. ब्रदर With my body, With my body, I honor you. I honor you. All that I have, All that I have, I share with you I share with you. within the love of God, Within the love of God, the Father, the Father, Son, Son, and the Holy Spirit. and the Holy Spirit. ब्रदर Okay, clap your hands. Representative of Jesus Christ before Almighty God, and in the name of our Father, of His Son Jesus Christ, and the power of the Holy Spirit, and according to the law of the land, as a minister of the gospel, I now pronounce you one together. You are now husband and wife. That which the Lord has joined together, let no man separate. The Lord bless you and keep you. The Lord make His face shine upon you and be gracious unto you. The Lord lift up His countenance upon you and give you peace from this day forward. Amen. Amen. We're going to pray for before we pray for the couple, I request the bridegroom to lift up the veil. Wait. To lift up the veil. Wait, And you can kiss your bride. कैमरा I would like you to pray for the couple, to lead us in prayer. It's very important that the couple needs to be blessed by men of God, even as Pastor prays, lead us in prayer. అందరి తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం సమయంలో మా ప్రభువా, కానా వివాహంలో నీవు ఉన్నట్లుగా యేసయ్య ఈ వివాహంలో నీవు ఉన్నావు. అందుకొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య ఈ వివాహంలో నీవు ఉండి మా ప్రభువా, ఈ సమయంలో జయప్రకాష్ నైనా
మరియు స్వప్న తండ్రి వీరిరువురు కూడా ఒకరికొకరు వారు చేసుకున్నటువంటి ఒడంబడికలను వారు చేసుకున్నటువంటి మాటలను మా తండ్రి మీరు విన్నారు. యేసయ్య ఈ సమయంలో వారిద్దరూ కూడా మరి మా తండ్రి ఒక నూతనటువంటి దాంపత్య బంధంలో వారు అడుగు పెట్టింటున్నారు, కుటుంబ జీవితంలోనికి వారు అడుగు పెట్టింటున్నారు ప్రభా. ఈ యొక్క బంధాన్ని మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తండ్రి నీ బిడ్డలముగా నీ యొక్క దాసులంగా ఈ సమయంలో దానిని గట్టిపరుస్తూ దానిని ఆశీర్వదిస్తున్నాం. యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరినటువంటి దైవజనులందరూ కూడా చేరి మా ప్రభువా ఈ సమయంలో నా తండ్రి ఈ దంపతులను ఈ నవ దంపతులను జయప్రకాష్ మరియు స్వప్న ఈ నవ దంపతులను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదిస్తున్నాం. మా తండ్రి ఈ కుటుంబంలో నీవు ఉండి నీ సన్నిధిని ఎల్లప్పుడూ ఈ కుటుంబంలో ఉంచి మా ప్రభా ఒక మంచి క్రైస్తవ కుటుంబముగా వీరు మా తండ్రి జీవితమును జీవించడానికి వీరికి మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి వీరి యొక్క దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి. అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంచండి. ఎన్నో కుటుంబాలు మా తండ్రి మీ యొక్క రక్షణ భాగ్యంలోనికి వీరి ద్వారా రావడానికి మీ కృపను దయచేయండి. మా తండ్రి మా ప్రభా వారితో ఎల్లప్పుడూ నీవు నడవండి, ఆశీర్వదించండి. మా తండ్రి వారు ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చేయండి. మా ప్రభా నీ యొక్క నమ్మకమైన సాక్షి బిడ్డలుగా వారు జీవించరాముగా వారిని ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలు నజరేయుడైనటువంటి యేసు నామములో మేము అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
great pleasure to invite Brother Joel to please come forward and minister the word of God. Can we put our hand together and welcome Brother Joel? Jay Prakash and Swapna. Jay Prakash, Miridru, Idi mee korake. Even everybody are sitting here. This word of God is for you. So I want you to pay 5 to 10 minutes of your complete attention to hear the word of God. Are you with me? Hallelujah. To witness this wonderful marriage ceremony that has happened over here. They are no more two, they are one in Christ now. And now I pronounce them, already pronounced as Mr. and Mrs. Jay Prakash. దేవుని వాక్యాన్ని మనము కొంచెం చూసుకొని దేవుని వాక్యం నుండి తెలుసుకొని मैं चाहता हूँ कि आप एक अनडिवाइडेड अटेंशन दें कि प्रभु की वचन को हम हॉनर करें. ओके, इट विल बी स्ट्रेट फॉर यू. Let's read a part of the Bible, a verse from the Bible, 1 Corinthians chapter 13, verse 13. बाइबल से एक वचन को पढ़ के हम बाइबल की मनन करके 5-10 मिनट जो भी यहाँ पे है हम सब लोगों के लिए है, लेकिन विशेषता के लिए यहाँ पे द न्यूली मैरिड कपल जय प्रकाश और स्वप्ना, आप दोनों के लिए 1 Corinthians chapter 13 verse 13. पहला कुरिन्ती 13 और उसका 13 वचन. The Bible says, now about these things, the most stable of them, faith, hope and love. But the greatest of this is love. क्या आप मुझे देख रहे हो? ओके, सीधा मेरे और देखें. हिंदी में ऐसा लिखा है कि विश्वास, आशा और प्रेम, और इन सब से भी ज्यादा होता है प्रेम. बहुत ध्यान से सुनना. आज इन 3 चीज के बारे में मैं बता के प्रार्थना करना चाहता हूं. आपकी फैमिली लाइफ बनना है तो ये तीनों चीज बहुत इंपॉर्टेंट है. नंबर 1 विश्वास, नंबर 2 आशा और नंबर 3 प्रेम. हम सब जानते हैं कि ये तीनों यीशु मसीह में मिलता है. बहुत ध्यान से सुनिए. एक जिंदा हुआ स्टूडेंट को शिक्षा देने के लिए जिंदा हुआ टीचर जरूरत है. मानते हैं आप? एक जिंदा हुआ मरीज को ट्रीटमेंट करने के लिए जिंदा हुआ डॉक्टर चाहिए. मानते हैं? जिंदा हुआ ब्राइडग्रूम या शादी करने वालों को जिंदा हुआ लड़की चाहिए शादी करने के लिए. मानते हैं आप? इसी तरह जिंदा हुआ इंसान को इस संसार में जीने के लिए एक जिंदा हुआ परमेश्वर की जरूरत है. हालेलुया. जिंदा हुआ परमेश्वर के बिना इस संसार में एक शादी के जीवन जीना असंभव है. बहुत ध्यान से सुनिए. इसलिए बाइबल कहता है कि यीशु मसीह आपके फैमिली के सेंटर ऑफ अट्रैक्शन होंगे. He will not be the guest in the unknown times, but he will be the owner of your lives and the center of your attraction. और यीशु मसीह के फाउंडेशन के ऊपर आपकी फैमिली लाइफ को आप बिल्ड करना चाहिए. इट्स वेरी इंपॉर्टेंट. तो पहला चीज होता है विश्वास. हम सब जानते हैं कि हमको विश्वास बहुत जरूरी है. विश्वास सबको भी चाहिए, सबको नेसेसरी है. जब ये गाड़ी घर से बाहर निकालते हैं तो कोई गारंटी नहीं होता कि वो वापस सीधा घर पे आ सकता है. कोई गारंटी नहीं होता, लेकिन फिर भी ड्राइविंग के लिए बाहर निकालते हैं. क्यों? क्योंकि एक छोटा सा विश्वास कि हम ठीक ठाक वापस घर पहुंच जाएंगे. समझ रहे आप? खाना पकाने की कोई गारंटी नहीं होता कि स्वादिष्ट खाना बनता है. कभी कभी स्वप्ना नमक ज्यादा या नमक कम, ज्यादा शक्कर या विदाउट शुगर, कुछ भी बना सकती है. लेकिन कोई गारंटी लिख के नहीं देती कि मैं ठीक ठाक खाना बना के दे दूं. नो, nobody can write it up and give that I'll do a very good meal. बट फिर भी वो कोशिश करते, क्योंकि पकाने में विश्वास होता है. चलो मैं शुरुआत कर लूं तो अच्छा बन जाएगा.
विश्वास, पकाने में विश्वास, ड्राइविंग करने में विश्वास। जब हम स्कूल जाते हैं तो कोई गारंटी नहीं होता कि हम सब लोग IPS IAS ऑफिसर बन के बाहर आ सकते, कोई गारंटी नहीं होता। लेकिन हम सब लोग स्कूल ज्वाइन करते हैं इसलिए क्योंकि विश्वास है कि हम कुछ ना कुछ पढ़ के आगे आ जाएंगे। विश्वास सबके अंदर होता है। यहाँ पे कितने भी लोग बैठे हैं, सब में विश्वास होता है, पकाने में, ड्राइविंग में, पढ़ने में। लेकिन आज आप दोनों के लिए बहुत इंपॉर्टेंट विश्वास होता है कि आप यीशु मसीह में अपना विश्वास रखना है। अपने फैमिली लाइफ के लिए जयप्रकाश की परफेक्शन नहीं, स्वप्ना की परफेक्शन नहीं, आप दोनों इनकम्प्लीट है विदाउट जीसस क्राइस्ट। तो इसलिए आपको बहुत इंपॉर्टेंट होगा विश्वास। पहला चीज, विश्वास के बिना आत्मीय जीवन अधूरा है, तो आपका पहला हो जाएगा विश्वास। दूसरा चीज बाइबल बताता है आशा। आशा के बिना हमारा जीवन शुरुआत नहीं होना है। हर दिन जब आप उठते हो आशा करो कि आज यीशु मसीह के नाम से वो दिन अच्छा हो जाए। आशा करो कि आज यीशु मसीह के नाम से ब्लेस्ड हो जाए। आशा करो कि यीशु मसीह के नाम से हर जरूरतें पूरा हो जाए। आशा करो कि यीशु मसीह के नाम से हमेशा वहां पे शांति और आनंद हो घर में। आशा के बिना हम दिन की शुरुआत नहीं कर सकते हैं। तो आज आप ये सीख लीजिए, समझ लीजिए, आशा यीशु मसीह को मन में रख के करना चाहिए। विश्वास हुआ यीशु मसीह में, आशा यीशु मसीह को देखते हुए। और तीसरा चीज बाइबल बताता है प्रेम। सब लोग बहुत पसंद करते हैं, स्पेशली जवान लोग, प्रेम, लव। वैलेंटाइंस डे पे बहुत सारे इमेजेस आते हैं लव। बाइबल के अनुसार से 4 तरीके के प्रेम होते हैं। 4 types of love according to the word of God। पहला प्रेम होता है स्टॉर्म, मतलब ये प्रेम अपने पेरेंट्स और चिल्ड्रन के बीच में जिस तरह होता है, ये होता है द नेचुरल लव। जिस तरह माँ बाप बच्चों को प्रेम करते हैं, वो पहला प्यार, नेचुरल लव, स्टॉर्म लव बोलते हैं ग्रीक में। दूसरा लव होता है दोस्तों के बीच में, इट इज कॉल्ड फिलियो। दो भाई लोगों के बीच में जो प्रेम होता है, इट्स कॉल्ड द फिलियो लव, जो भाई लोगों के दोस्तों के बीच में होता है। तीसरा प्रेम होता है जो हस्बैंड एंड वाइफ के बीच में होता है, रोमांटिक लव। इसको बोलते हैं ग्रीक में एरोस, रोमांटिक लव। और चौथा प्रेम होता है अनकंडीशनल लव ऑफ गॉड, अगापे। आज मैं आपको ये बताना चाहता हूं कि आपके जीवन में हमेशा अगापे रहना है। जिस तरह परमेश्वर हम सबको प्रेम करता है, वो प्रेम आपके अंदर रहना चाहिए, अनकंडीशनल। जय आज दिन अच्छा हो ना हो, जयप्रकाश स्वप्ना को प्रेम करना चाहिए। चाहे कितना भी मुश्किलों में हो, संकट में हो, जयप्रकाश आपकी आवाज नहीं सुन रहे हो, फिर भी आपको अनकंडीशनली आपके हस्बैंड को लव करना चाहिए। जिस तरह यीशु मसीह यहाँ पे सब लोगों के ऊपर अपना प्रेम दिखाता है, क्रूस पे लहू बहाया और अपना प्रेम दिखाया, सब लोगों के लिए मरा, जी उठा और प्रेम दिखाया, अनकंडीशनल लव ऑफ गॉड। मैं प्रार्थना करता हूं कि हर दिन आप इस अनकंडीशनल, मतलब आज अच्छा पकाया तो सपना को लव करना नहीं, अच्छा पकाया नहीं पकाया, बात किया नहीं किया, झगड़ा आया झगड़ा नहीं आया, कुछ भी हो, अनकंडीशनली एक दूसरे को आप परमेश्वर की प्रेम को दिखाना है। और यू विद मी? हालेलुया। 3 चीज बाइबल बताता है। पहला विश्वास यीशु मसीह में, और दूसरा आशा यीशु मसीह को देखते हुए, और तीसरा प्रेम, अनकंडीशनल लव ऑफ गॉड। बाइबल बताता है कि इन तीनों चीज में सबसे उत्तम होता है प्यार। तो आज आपके इस शुरुआत के दिन पे मैं प्रार्थना करता हूं कि प्यार से इस घर बने, प्यार से इस घर को परमेश्वर अलंकार करे, प्यार से आप दोनों को एक बना के
प्यार से प्रभु आपको भरे कि जो भी आपको देखते हैं परमेश्वर के प्यार को आपके जीवन में से महसूस कर सके. That you become a family that will represent the unconditional love of God. That you will be the model for many families in this place. When they see you, जब भी लोग आपको देखते हैं तो आप एक दूसरे में परमेश्वर के प्यार, आप एक दूसरे में लोगों को देखना पड़ेगा. क्या आप मेरे साथ? Are you with me? Praise the Lord. समझ रहे हैं आप? तो इन तीनों बातों को बता के मैं प्रार्थना करके मैं यहाँ से निकल जाऊंगा. Faith, मेरे पीछे बोलिए. विश्वास, आशा और प्यार. जोर से. विश्वास, आशा और प्यार. जैसे हम एक गाड़ी में बैठते हैं एक डेस्टिनेशन जाने के लिए, वो डेस्टिनेशन होता है आशा, और गाड़ी का ड्राइविंग के लिए हमको चाहिए विश्वास, और उस गाड़ी में डीजल या पेट्रोल डलवाना है तो वो होता है प्यार. तीनों बहुत जरूरी है फैमिली लाइफ में. इन तीनों के बिना बहुत अधूरी दिखता है. तो इस परमेश्वर के वचन के लिए हम धन्यवाद करेंगे. मैं प्रार्थना करता हूं कि आज से परमेश्वर यीशु मसीह के आने तक आपकी इस फैमिली बढ़े, मल्टीप्लाई हो, फ्रूटफुल हो. विश्वास, आशा और प्यार आपके परिवार में रहे और हमेशा के लिए यीशु मसीह सेंटर ऑफ अट्रैक्शन होने पाए, और आपके जीवन में जितने भी तकलीफ हो वो सब मिट जाएगा क्योंकि यीशु आपके साथ है. प्रार्थना करें. आए हम सब मिलकर प्रार्थना करेंगे इस वचन के लिए. जो भी इस वचन को मानते हैं और विश्वास करते हैं, हम सब इस वचन के लिए प्रार्थना करेंगे कि प्रभु इस वचन के द्वारा आज जयप्रकाश और स्वप्ना के जीवन में आपने बातचीत किया है. विश्वास, आशा और प्यार. आज यहाँ पे जितने भी कपल्स आए हैं, हम सबको ये जरूरत है कि हमारे जीवन में विश्वास हो, हमारे जीवन में आशा हो और हमारे जीवन में प्यार हो. और ये प्यार, आशा और विश्वास यीशु मसीह में हमको मिलता है. और हम प्रार्थना करेंगे कि इस परिवार में भी यीशु मसीह हमेशा ये तीनों चीज हर दिन सप्लाई करते रहे. हम प्रार्थना करेंगे. लेट्स ऑल प्रे फॉर द वर्ड ऑफ गॉड टू बी अ ब्लेसिंग अपॉन द न्यूली मैरिड कपल. प्यारा पिता, आपको धन्यवाद देते हैं प्रभु, इस सुंदर समय के लिए आपको धन्यवाद देते हैं प्रभु. इस वचन के द्वारा आपने हमारे साथ बातचीत की, इसलिए आपको धन्यवाद देते हैं प्रभु जी. विश्वास बहुत जरूरी है. जिंदा हुआ इंसान को जिंदा हुआ परमेश्वर चाहिए इस संसार में जीने के लिए. हम प्रार्थना करते हैं यीशु मसीह आप ही वो जिंदा खुदा है जो हमारे लिए आए, और आज जयप्रकाश और स्वप्ना के लिए भी आपने लहू बहाया, आपने क्रूस पे बलिदान किया, उन लोगों के पापों को हटाया और उनको नया बनाया. धन्यवाद देते प्रभु जी. आज उनको हस्बैंड एंड वाइफ बना के आशीष किया. हम प्रार्थना करते हैं प्रभु जी कि उनके लाइफ में कोई कमी ना हो. हमेशा विश्वास, आशा और प्रेम हमेशा हमेशा उनके फैमिली लाइफ में दिखते रहे. हम प्रार्थना करते हैं पवित्र आत्मा की सहायता और यीशु आप बीचों बीच उनके फैमिली लाइफ में हमेशा रहे. सेंटर ऑफ अट्रैक्शन, द फाउंडेशन ऑफ अ फैमिली एंड द ब्लेस्ड पर्सन दैट दे विल एवर चेरिश. हम सारे आदर और महिमा आप ही को देते हैं. इस सुंदर समय के लिए धन्यवाद देते हैं. यीशु नासरी के नाम से इस वचन को और इस आशीष को पाते हैं प्रभु. आमीन. A big God bless you once again to Jay Prakash and Swapna. Let's put our hands together and thank God for this. The nuptial is almost over. It's Keep clapping, please. A big hand to the newlyweds.